రెడ్డిగా తిరుపతి జిల్లా నుంచి బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. తిరుపతి జిల్లా కోట జడ్పీ బాలికల హైస్కూల్లో క్రీడా ఉపాధ్యాయుడి నిర్వాహకంతో సుమారు 30 మంది విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు. విద్యార్థులు యూనిఫామ్ వేసుకోకుండా స్కూల్కి వచ్చారన్న నెపంతో క్రీడా ఉపాధ్యాయుడు సుభాష్ పైచాకిక గుంజీళ్లు తీయించడంతో విద్యార్థినులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. విద్యార్థుల కాళ్ళు వాచి కనీసం నడవడానికి కూడా రాకుండా ఇబ్బందులు పడుతున్నారు. అధిక దీంతో వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హాస్పిటల్ వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న డీఎస్పీ గీతా కుమారి హాస్పిటల్కు చేరుకొని విద్యార్థినులను పరామర్శించారు. రెడ్డిగా తిరుపతి జిల్లా కోట జడ్పీ బాలికల హైస్కూల్లో క్రీడా ఉపాధ్యాయుడి నిర్వాహకంతో సుమారు 30 మంది విద్యార్థినులు అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా తిరుపతి జిల్లా నుంచి ప్రతినిధి శ్రీధర్ ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? వరుణ్, ఇక్కడ తిరుపతి జిల్లా కోట బాలికల పాఠశాలలో ఇక్కడ అమానుష ఘటన చోటు చేసుకుంది. వ్యాయామ ఉపాధ్యాయుడు అత్యుత్సాహంతో తన ప్రవర్తన కూడా దాదాపుగా బాలికల పట్ల విద్యార్థుల పట్ల అలాగే ఉంటదంట. ఆయన ఈ విద్యార్థులు యూనిఫామ్ వేసుకోరాదని ఒక్కొక్కరితో 150 గుంజళ్ళు తీయించారు. ఇక్కడ హాస్టల్ విద్యార్థులు, ఇక్కడ సమదుస్తులు, తెల్లటి వైట్ దుస్తులు వేసుకోరాలేదనే ఉద్దేశంతో కూడా వీరందరినీ మందలించే క్రమంలో వీరందరి చేత గుంజళ్ళు తీయించారు. వీరు ఆ దుస్తులు వేసుకోరావాల్సిన ఖచ్చితమైన విధానం ఏది లేకపోయినప్పటికీ కూడా వారు ఏర్పాటు చేసుకున్న విధానానికి ఇక్కడ హాస్టల్ విద్యార్థులు అందుకు తగిన విధంగా రాలేని పరిస్థితిని గమనించకుండా ఉపాధ్యాయుడు అంటేనే ఇక్కడ విద్యాబుద్ధులతో పాటు విఘ్నత నేర్పించే ఈ ఉపాధ్యాయుడు విఘ్నతను కోల్పోయి ఇది వ్యాయామ ఉపాధ్యాయుడు సుభాన్ అనే అక్కడ ఆ పాఠశాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు ఇక్కడ విద్యార్థులతో 150 గుంజళ్ళు తీయించారు. అయితే వాళ్ళ శరీర సామర్థ్యం ఏంటి, వేరే టీచర్లకైతే అవగాహన ఉండకపోవచ్చు, వ్యాయామ ఉపాధ్యాయుడికి 150 గుంజళ్ళు తీస్తే ఈ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు అలిసిపోతున్నారా, ఎలాంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారని గమనించకుండా ఈ వ్యాయామ ఉపాధ్యాయుడు ఒక కర్కశంగా విద్యార్థుల పట్ల కర్కశంగా వ్యవహరించడం అనేది చాలా అమానుషం. దీనికి సంబంధించి విద్యార్థులంతా కూడా ఈ శిక్ష పూర్తయిన తర్వాత ఒక రకంగా ఇది పైశాచిక శిక్షగా అందరూ భావిస్తున్నారు. ఇంకా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ సమాచారం తెలుసుకుని అక్కడ చేరుకుని హాస్టల్ విద్యార్థులు వీళ్ళంతా కూడా ఎక్కువగా అస్వస్థకు గురైన వాళ్ళంతా హాస్టల్ విద్యార్థులు వీరందరూ కూడా తర్వాత అస్వస్థకు గురి కావడంతో నడవలేని పరిస్థితుల్లో వీరందరినీ కూడా ఆసుపత్రికి చేర్చారు. వెంటనే సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అధికారులను అప్రమత్తం చేసి విద్యార్థులంతా కూడా ఆసుపత్రిలో చేర్చి వారికి వైద్యాన్ని అందిస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ కూడా ఆ పాఠశాల ప్రధానంగా ఉన్న ఉపాధ్యాయులు ఎలాంటి స్పందన లేకపోవడం వాళ్ళు ఇలా జరిగింది వాళ్ళ విద్యార్థుల తండ్రులకు అవగాహన పరచడం ఇవన్నీ చేయకుండా నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడం పట్ల ఎమ్మెల్యే కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా వైసీపీ విద్యార్థి విభాగం సంబంధించిన నాయకులు కూడా ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించండి. అంటే అన్ని వర్గాల వారు కూడా అన్ని పార్టీలు, అన్ని వర్గాలు, స్థానికులందరూ కూడా ఇక్కడ వ్యాయామ ఉపాధ్యాయుడు చేసిన అకృత్యం పట్ల ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలలో నెలకొనడం పట్ల ఈ మధ్య కాలంలోనే కొన్ని రోజుల ముందే టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అమానుషం. ఇక టీచర్స్ పేరెంట్ మీటింగ్ ఒక అర్థం లేని పరిస్థితి ఏర్పడింది ఆ పాఠశాలలో. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ వ్యాయామ ఉపాధ్యాయుడు అంటేనే అసలు పిల్లలను వారికి శిక్ష ఇచ్చేటప్పుడు శిక్షణ ఇవ్వడంతో పాటు వారు ఏదైనా తప్పు చేస్తే శిక్ష కూడా అమలు చేసే అవకాశం ఉంటుంది. అయితే వారిని చూడాలి, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు విద్యార్థినులు, వీరి విధించే శిక్ష వారిని ఎలా బాధిస్తుంది అనే అంశం పై విచక్షణ లేకుండా ప్రవర్తించడం అనేది అమానుష ఘటన. వీళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు. ఇప్పటికే స్థానిక డిఎస్పీ విద్యార్థుల పరామర్శించడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడ పూర్తి సమాచారాన్ని తెలుసుకుని వ్యాయామ ఉపాధ్యాయుడు అత్యుత్సాహం ఇక్కడ వ్యాయామం సంబంధించి విద్యార్థుల పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించే
పరిస్థితి కూడా ఉన్నట్టు కూడా అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కేసు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. విచారణ చేసే అక్కడ ఉండే వాస్తవ పరిస్థితిపై చర్యలు తీసుకోమని కూడా చెప్తున్నారు. ఇక్కడ పూర్తి సమాచారాన్ని రాత్రి నుంచి కూడా, ఇది నిన్న సాయంత్రం జరిగిన ఘటన, రాత్రి నుంచి కూడా కులానుకృషంగా కూడా ఇక్కడ సమాచారం తెలుసుకొని ఆ ఉపాధ్యాయుల పట్ల కఠిన వైఖరి అవలంబించాలి. ఇలాంటి పరిస్థితి విద్యార్థులకు ఎక్కడ కూడా ఎదురు కాకూడదనే ఉద్దేశాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఎమ్మెల్యే కూడా అదే ఇది ప్రభుత్వం నుంచి చేసే చర్యల పట్ల, వారిపై తీసుకునే చర్యల పట్ల సమీక్షిస్తున్నారు. వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. బుట్టెలో షాప్ తీసుకుందాం. స్టే విత్ us.